Namaste, sir. Food is the one which attracts even monks and the householders. How to come over the attraction over food is my first question. Food. Bhojanam. And secondly, why the sleep? We get sleep during meditation, but after meditation we are more alert. How to avoid sleep during meditation? Yeah. వారు అడిగిన రెండు ప్రశ్నల్లో మొదటిది ఏంటంటే ఫుడ్ ఎలా అవాయిడ్ చేయాలి మమ్మల్ని అడిగింది ఏమా. నేను ఫుడ్ అసలు అవాయిడ్ చేయను, హాయిగా తినండి. ఎందుకు అవాయిడ్ చేయాలా? మిరపకాయ బజ్జీ తినండి, ఈ అవాయిడ్ చేయడం అనే పాయింట్ వదిలేయండి. కాకపోతే ఒక బజ్జీ తినండి, ఒక బజ్జీ వేయగానే అంటది. ఇప్పుడు మీరు చూడండి, అన్నం తిన్నారు, ఇలా కలిపి గబగబ తిన్నాం, ఆకలేస్తుంది, గబగబ తిన్నాం, ఆత్మరాముడు శాంతించాడు అంటే ఏంటి చాలు అంద. ఎవరన్నారు? లోపలాడు. మీరు చాలు అనగానే ఆపేయాలా? ఎవరు చాలు అన్నారు? మీరే. అంటే మీరు వాడి మాట నాలే, ఇంకా ఆపేయాలి. అంతా అవాయిడ్ చేసినట్టే. అది అవాయిడ్ అంటే. కానీ మనం ఏం చేస్తామంటే ఇంత తింటే లెక్క కాదు కదా, ఇంత తింటేనే మనకు లెక్క. మన పక్క వాళ్ళు ఊరుకోరు కదా, హై ఇంకొంచెం చేసుకో అని వేస్తారు, చావ కొడతారు ఫుడ్ పెట్టి. అందుకని ఫుడ్ ఎలా అవాయిడ్ చేయాలంటే దానికి మధ్య మార్గం, మిడిల్ పాత్వే. దయచేసి మీరు ఏ ఫుడ్ అవాయిడ్ చేయకండి. తినాలని లోపల అనిపిస్తుంటే నేను తిన్నను అనుకున్నారనుకో, మీరు నెక్స్ట్ జన్మలో తినడానికి రావాలి. కోరిక ఎప్పుడు అణచకూడదు, కోరికను కరిగించాలి, ఓవర్కమ్ చేయాలి. అందుకని జస్ట్ రుచి చూడండి. లడ్డు ఉంది, 5 లడ్లు పెట్టి ఇచ్చారు ప్లేట్లో, 5 వేసేగల కెపాసిటీ మనకు ఉంది. ఒకటి కొంచెం ఎక్కువసేపు తినాలి. వేసామా మింగామా లోపలికి వేసామా అట్లా కాకుండా, ఓకే. అప్పుడు ఆస్వాదనతో తింటే ఆహారం శక్తిగా మారుతుంది, ఆస్వాదనతో తింటే. ఓకేమ్మా. ఇక రెండో ప్రశ్న ఏంటి? మెడిటేషనా? మెడిటేషన్లో స్లీపింగ్ స్టేజ్. అసలు మెడిటేషన్లోనే స్లీపింగ్ వస్తుంది. అది ఆ స్లీపింగ్ కోసం ధ్యానం చేస్తాం. మీరు ధ్యానంలో కూర్చోబెట్టారు, ఇలాగ తల వాలిపోద్ది అంటే మంచి స్లీపింగ్లోకి వెళ్ళారు. దాని పేరు ఏంటంటే ప్రత్యాహారం. సాంస్క్రిట్ వర్డ్. ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం, సమాధి. ఇక్కడికి వెళ్ళాలి. 6వ మెట్టుకి వెళ్ళాలంటే 1, 2 దాటాలి కదా. అంటే మీరు కూర్చోగానే మొత్తుగా నిద్ర వచ్చింది, నిద్రపోండి. ఇప్పుడు లేసి ఏమన్నా కృష్ణుని చూడాలి ఏంది? నిద్ర వస్తే నిద్రపోండి, తల వాలింది వాలిపోండి. చాలామంది ధ్యానం చేసే వాళ్ళని తల వాలిపోతే లేపుతారు, లే అంటారు. లేపకూడదు, అది ఒక దశ. లోపల ఉన్న సూక్ష్మ శరీరానికి కావాల్సిన కాస్మిక్ ఫుడ్ తీసుకుంటుంది. అది కాస్మిక్ ఫుడ్. ఇప్పుడు తిన్నాం కదా, అది భౌతిక ఫుడ్, అది కాస్మిక్ ఫుడ్. కాస్మిక్ ఫుడ్ ఫిల్ అయిన తర్వాత అప్పుడు రీఛార్జ్ అంతా అయిపోయాక అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, 3వ దశకి వెళ్తాం. తర్వాత 4వ దశకి వెళ్తాం. అంటే 3వ దశలో ఉన్నారు మీరు. నిద్రపోయినారంటే 3వ దశలో ఉన్నారు. సూక్ష్మ శరీరానికి కావాల్సినంత శక్తి లేదు కాబట్టి 3వ దశలో ఉన్నారు. మంచిది. అది ఒక స్టెప్ అంతే, దాన్ని ఆపద్దు, దాన్ని కంటిన్యూ చేయండి. ఓకే, గుడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. మీరు రండి. ఏంటా ముందే ప్రిపేర్ చేసి పెట్టావా మనిషికి 50 ఇచ్చి? సరే, ఇప్పుడు పూజలు చేయొచ్చు అంటారు కొంతమంది చేయకూడదు అంటున్నారు. యాది కరెక్ట్ సార్? మళ్ళీ ఇంకోటి ఏమంటే ఎన్నిక ఎంతెంతో పెద్ద మహర్షులంతా ఉన్నారు కదండి సార్, వాళ్ళు ఎవరు చెప్పలేదు కదా. ఇది చెప్పింటే అసలు ఇన్ని దేవస్థానాల్లో వస్తా ఉండలే, ఇంట్లో ఒక దేవుడు ఇల్లు ఉంటూ ఉండలే కదండి సార్. సరే, అంటే పూజలు చేయాలా కూడదా, ఇది మెయిన్ ప్రశ్న. మిగతాది వదిలేండి. సో వారికి వచ్చిన ప్రశ్న చాలా మందికి వస్తుంది. మీకు ఏమనిపిస్తుందో అది చేయండి. పూజ చేసుకోవాలనిపిస్తుంది లోపల, చేసుకోండి. బట్ నాకు అదంతా యాంత్రికంగా అనిపిస్తుంది, నాకు చేయాలనిపించట్లేదు, మానేయండి. పూజలు చేసేవాళ్ళు పూజలు చేయకండి అని చెప్పారనుకో, మీరు మానేశారనుకో, అది లోపల ఉండిపోతుంది. పాపం చేశాను, తప్పు చేశాను అన్న ఫీలింగ్ ఉండిపోతుంది. అందుకని మీరు చెయ్యాలనిపిస్తుంది, చెయ్యండి, కానీ ఎరుకుతో చెయ్యండి. నేను ఏం చేస్తున్నాను, ఊరికే ఆరతి తిప్పుతున్నాను, ఊరికే పూలు పెడుతున్నాను, యాంత్రికంగా చేస్తున్నాను, అలా కాకుండా డెడికేషన్తో చేయాలన్న భావంతో చేయండి. ఓకే, నేనేం చెప్పనే, అది ఆయన్ని అడుగు. నేనైతే ఏం చెప్పను, నీకు ఏది నచ్చితే అది చేయమంట. పక్కవాడిని బూతులు తిట్టడం కన్నా పూజ చేసుకోవడం నయమే కదా. ఏ పూజ చేయకుండా అంతా అది వాడట్టేటోడు వీడిట్టేటోడు అని ఒకడు ఉన్నాడు, బూతులు తిడుతుంటాడు అందరినీ. వాడు పూజలు చేయొద్దని చెప్తాడు. మరి వాడి మీద సైలెంట్గా తన ఇంట్లో తాను కూర్చొని ఓం నమో నారాయణ గోవింద వల్లభ అనుకునేవాడు బెటరా, పక్కవాడిని తిట్టేవాడు వాడు బెటరా? చెప్పండి. కనుక నీ ఏం చెప్తుంది నీ లోపల,
చెయ్యమంటుంది, నాకు ఇంకా ఆ దేవుడికి అది చెయ్యాలనిపిస్తుంది, ఆ క్రతువు చేయాలనిపిస్తుంది, చేసేయి. వద్దనిపిస్తుంది మానే. చేసినా భగవంతుడు నీకేం సపరేట్ వరాలు ఇవ్వడు, చెయ్యకపోయినా శాపాలు పెట్టడం, ఆయనకి ఏ సంబంధం లేదు. ఓన్లీ ఫర్ యూ ఓన్లీ. మీకు తృప్తి అనిపిస్తుంది అంతే. కనుక దట్ ఈజ్ చాయిస్ ఫర్ యూ. ఓన్లీ చాయిస్ ఇది. చాయిస్ ఈజ్ వర్స్. హింస చేయాలనిపిస్తుంది అంటే మాంసం తినాలనిపిస్తుంది, అనిపించినా చేయకూడదు. అర్థందా? నాకు మాంసం తినాలనిపిస్తుంది అనిపించింది అనుకోండి, మీకు అనిపించినా చేయకూడదు అది. ఎందుకని? అది నీ యొక్క హక్కు కాదు కాబట్టి, నీ ఇష్టం కాదు కాబట్టి. ఓకే, మీకు మాంసం తినాలనిపించింది కదా తినే అని కొంతమంది చెప్తారు, అది రాంగు. మాంసం తినాలని అనిపించినా సరే మీరు దాన్ని ముట్టకూడదు, ఎందుకంటే అది మరొక ప్రాణిని హత్య చేయడం కాబట్టి. అదే ఒక కోడి వచ్చి ప్లీజ్ ఈట్ మీ అంటే తినండి, అది మీ ఇష్టం, అంగీకరించింది కాబట్టి. ఏ కోడన్నా అంటదా? లేదా చచ్చిపోయిన కోడో ఏదన్నా పందో దొరికితే తినేయచ్చు, ఎవడో చంపితే మనం తినకూడదు. అందుకని ఇదంతా శుష్కవాదనలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో ఏమనిపిస్తే అది చెయ్యాలి, అందులో సందేహం లేదు. కానీ అనిపించింది ధర్మబద్ధమై ఉండాలి, సర్వులకు ఉపయోగమైందై ఉండాలి. సార్, ఒక ఆడియోలో సార్ మీరు రామ్నగర్ డిస్టిక్ వెళ్ళినప్పుడు అక్కడ క్లాస్ చెప్తున్నప్పుడు ఒక అమ్మాయి లోపల ఇంకో ఆత్మ ప్రవేశించి ఏదో మా కోడలికి అడ్డం పెడతారు, తొందర పెడతారు, అందుకే నేను తనతోనే ఉంటాను అలా చెప్పారు సార్. మళ్ళీ పొద్దునే పిప్పల ప్రసాద్ సార్ కూడా వాళ్ళ కొడుకు తన అమ్మ బాడీలో దొరికి చెప్పింది అని చెప్పారు సార్. ఇప్పుడు మరి ఒక ఆత్మకి సిల్వర్ థ్రెడ్ ఉంటుంది, ఒక ఆత్మకి ఒకే థ్రెడ్ ఉంటుంది, దానికి ఇంకొకటి వచ్చి మిడల్లో జాయిన్ అవ్వదు అంటారు సార్. మరి ఇది ఎలా సార్? యా, గుడ్ క్వశ్చన్. చెప్పకూడదు తనకి. అంటే తను అడుగుతుంది ఏంటంటే, ఒక ఆత్మ ఉన్నది, ఆల్రెడీ శరీరంలో ఆత్మ ఉంటుంది కదా, తనని ఇంకో ఆత్మ ఏ విధంగా పట్టుకుంటుంది, ఎలా ఏ విధంగా ఉంటుంది, లోపలికి వెళ్తుందని. ఒక ఫోన్లో 2 సిమ్లు వేరేంటి వేస్తారు కదా, అలాగే ఇది కూడా ఒక ఫోన్లో 2 సిమ్లు పెడతాం లేదా. సో డబుల్ సిమ్ అనమాట. అయితే దీన్ని మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను. దెయ్యం పట్టింది అంటారు కానీ దెయ్యం దూరింది అనరు, ఆత్మ ఆవహించింది అంటారు కానీ ఆత్మ జీవించింది అనరు. అవునా? అంటే ఏంటంటే మనకున్న సిల్వర్ థ్రెడ్ని అది పట్టుకుంటుంది, అంటే ప్రభావితం చేస్తుంది, మనోమయ కోశాన్ని ఆవహిస్తుంది, ఆవహించి తను మాట్లాడుతుంది అంతే. అంతేగాని తను అందులో ఉండదు, బాడీలో ఆత్మ ఉండదు, ఎప్పుడు ఒకే ఆత్మ ఉంటుంది, మొత్తం పవర్స్ అన్నీ దానికే ఉంటాయి. ఇప్పుడు పిప్పల ప్రసాద్ గారి అబ్బాయి వాళ్ళ అమ్మగారిని ఆవహించాడు, ఆవహించి ఇదిగో నేను ఈ పర్పస్తో వచ్చాను, మీరు ఎవరు ఏడవద్దు, మీరు ఇలా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ధర్మంగా జీవించాలని తను చక్కగా చెప్పాడు. అయితే దాన్ని ఆవాహనం అంటారు, ఓకే, లేదా వాకిన్ అని కూడా అనొచ్చు. ఏదేమైనా శాశ్వతమైనది కాదు, ఏ ఆత్మ శాశ్వతంగా ఉండదు. దయ్యం పట్టిన వాళ్ళు కూడా ఆ టైంకి ఏమీ ఊపేస్తారు తప్ప పద్దాక లోపల ఆత్మ ఉండదు. అట్టుంటే ఇంకేం బోల్డ్ మందిని తెచ్చి పెట్టేసుకోవచ్చు లోపల. ఇక్కడ ఒకడిని ఇచ్చుచ్చునకు తీడొస్తాడు, ఇచ్చుచ్చునకు తీడొస్తాడు, మేము బోల్డ్ మందిని పెట్టేస్తాం. నేనైతే ఒక మంచి సంగీత కళాకారుని తెచ్చి పెట్టేస్తాం లోపల, ఎట్నొక్కని ఆడొస్తాడు, పిప్పల ప్రసాద్ గారిని లేపేయచ్చు మనం. ఆ ఫెసిలిటీ లేవు ఇక్కడ. అది ఆవాహనం, అది ప్రభావితం అన్నమాట, ప్రభావితం చేస్తుంది అంతే. ఓకే, గుడ్ క్వశ్చన్. నెక్స్ట్ ప్లీజ్. కారిని అన్నప్పుడు ఈ సంకల్పం ధ్యానం ఎందుకు చేపిస్తారు? ఈ సంకల్ప శక్తి ఏంటి, సంకల్ప శుద్ధి ఏంటి, సంకల్ప సిద్ధి ఏంటి, యోగ నిద్ర అంటే ఏంటి, మనకు గుడాకేశ అవసరమా? వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ ధ్యానం ఉంది, ధ్యానంలో సంకల్పం ఉంది, ధ్యానంలో సంకల్ప శక్తి ఉంది. ఒరే బాబు కెమెరా తెప్పరా, నేను అది కెమెరా ఎప్పుడు తిప్పుతాడని స్లోగా చెప్తున్నా, అని మర్చిపోయి ఫోన్ చూసుకుంటా. ఓకే, యా, మళ్ళీ మొదటి చెప్తా. వారు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు. ధ్యానము సకల భోగ కారిణి, ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని. 3 పాయింట్లు ఉన్నాయి, అన్నీ వచ్చేసినాయి కదా. ఇంకా ప్రత్యేకంగా కూడా కేసు ఎందుకు చేసుకోవాలి, కర్మధ్యానాలు ఎందుకు చేసుకోవాలి, లేకపోతే అవి ఎందుకు చేసుకోవాలి, ఇవి ఎందుకు చేసుకోవాలని వారి ప్రశ్న. సంకల్ప ధ్యానాలు ఎందుకు చేయాలని. ఇవన్నీ ఏంటంటే
యాక్చువల్గా ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానము సర్వరోగ నివారణి, అందులో నో డౌట్. ఓకే, ఈ మూడిట్లో నిజంగా గుండెలమే చేసుకొని చెప్తే ఎవ్వడు పర్ఫెక్ట్ ధ్యానం చేయడం లేదు. అంటే ఎవ్వడు అనకూడదు, పర్ఫెక్ట్ ధ్యానం చేసే స్థాయిలో, ఎక్కువ సాధన చేసే స్థాయిలో మనం లేము, లేదా మన కాన్షియస్ ఆ శక్తిని అందుకునే స్థాయిలో మనం లేము. అందుకని మనం ఏం చేస్తామంటే కొన్ని టెక్నిక్స్ వాడుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా పని చేయాలనుకోండి, ఆ పని ఫాస్ట్గా చేయలేకపోతున్నారు అనుకోండి, దానికి టెక్నిక్స్ వాడుకుంటారు వాడుకోరా? మంచి ఉపయోగకరమైన ఇన్స్ట్రుమెంట్ వాడుకుంటారు వాడుకోరా? ఇప్పుడు చేత్తో గొయ్యి తవ్వాలి, మట్టి తీస్తున్నాము, మట్టి తీస్తుంటే అది రావడం లేదు, నా చేతులు పెయిన్గా ఉన్నాయి, బలహీనంగా ఉన్నాయి. అప్పుడు దాన్ని ఏం చేస్తాం, ఒక పార లాంటివి తీసుకొచ్చి మట్టి తీస్తాం కదా, అలాగనమాట. కనుక ఇవన్నీ కూడా ఉపకరణాలు. అందరు చెప్పేవన్నీ గుడాకేశ్ అవని, మాది కర్మధ్యానం అవని, హాస్టల్లో డ్రీమ్ డీకోడింగ్ అవని, లేకపోతే సంకల్ప శక్తులు అవని, సంకల్ప శక్తులు, ఇవన్నీ ఉపకరణాలు. ఓకే, కనుక మీరు ఏం అక్కర్లేదు అని అనుకుంటే, నిజంగా ఏం అక్కర్లేదు అనుకుంటే అసలు చేయకండి. చక్కగా ఆనాపానసతి ధ్యానం చేసుకోండి, పుస్తకాలు చదువుకోండి, క్లాసులు వినండి, క్లాసులు చెప్పండి, అలా వెళ్ళిపోవచ్చు. చాయిస్ ఇస్ వర్స్. ఇప్పుడు కర్మధ్యానం నేను ఎందుకు పెట్టాను, ధ్యానం చేసినా కర్మలు తొలగలేదు కొంతమందికి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం పెట్టాం. మీకు అవసరం లేదు, చేయకండి. గుడాకేశ్ ఎందుకు పెట్టాడు ఆయన, రాత్రి అంతా ధ్యానం చేసుకోవాలన్న కోరిక చాలామందికి ఉంటుంది, నేను యోగిని అయిపోవాలన్న కోరిక చాలామందికి ఉంటుంది, హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలి సంవత్సరాలు తరబడని చాలామందికి ఉంటుంది. కానీ ఎట్లా అవుతుంది? సంసారంలో ఉన్నాం, పిల్లలు ఉన్నారు, జీవితం ఉంది కదా, అవ్వదు కదా. అలాంటి వాళ్ళందరికీ ఇదిగో గుడాకేశ ఒక వరం. ఇక రాత్రిపూట నిద్రపోయే పని లేదు, హాయిగా కూర్చొని అలా కూర్చుంటారు. పిప్పిలి ప్రసాద్ గారు ఇప్పటికి కూడా గుడాకేశ్ చేస్తారు. ఆయనకి చప్పలు కొడదాం, ఆయనకి గుడాకేశ్ మాస్టర్ ప్రబోధ్ గారికి చప్పలు కొడదాం గట్టిగా. అంటే మీరు ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి మిత్రులారా, ధ్యానం అన్నది బేసిక్. అది ఒక ఎగ్జిబిషన్లోకి వెళ్తాం, ఎగ్జిబిషన్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఏం చేయాలా, టికెట్ తీసుకోవాలి కదా. ఆ టికెట్ అన్నది ఆనాపానసతి. ఎవడైనా శాకాహారము ధ్యానము రెండు చెయ్యాల్సిందే. ఆ రెండు చేసిన తర్వాత లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్లో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటాయి అక్కడ, జైంట్ వీల్ ఉంటుంది, సర్కస్ ఉంటుంది, బొమ్మలు ఉంటాయి, పానీపూరి ఉంటుంది. ఎవడికి నచ్చింది ఆడు తింటాడు, ఎవడికి నచ్చింది ఆడు అనుభవిస్తాడు, ఎవడికి నచ్చింది వాడు వెళ్తాడు. అందరూ పానీపూరి తినండి అనడం తప్పే కదా, అందరూ జైంట్ వీల్ ఎక్కండి అనడం తప్పే కదా. అలాగా ఆనాపానసతి ధ్యానం అన్నది ఫస్ట్ బేసిక్, శాకాహారం అన్నది ఫస్ట్ బేసిక్. ఈ రెండు ప్రధానమైనది. హింసా చూడు హంసా పకడో ఫస్ట్ టికెట్ ఇది. ఇది తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఊరికి అలా అన్నీ చూసుకొని వెనక్కి వచ్చేస్తారు, కొంతమంది జైంట్ వీల్ ఎక్కుతారు. అలాగా ఆనాపానసతి ధ్యానం శాకాహారంలోకి వచ్చాక మీకు ఏమి నచ్చితే దాని దగ్గరికి వెళ్ళండి. కొంతమందికి అది నచ్చుతుంది, అది చేయండి. కొంతమందికి గైడెడ్ మెడిటేషన్ నచ్చుద్ది, అటు వెళ్ళండి, మీ ఇష్టం. ఇక్కడ నీకు నువ్వే గురువు అయినప్పుడు నిన్ను ఎవడు శాసిస్తాడు? ఇక్కడ మనం ఏ విధంగా ఇంకోళ్ళని శాసించాలి? అసలు ఇదంతా రాంగ్ అని ఎలా చెప్పాలి? కనుక స్పిరిచువాలిటీ అంటే ఇది ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాంటిది, అనేక డైమెన్షన్స్ ఉంటాయి. నీకు ఏది కనెక్ట్ అవుతుందో, ఒకసారి ఎగ్జిబిషన్లో అన్నీ తిరుగుతాం, తిరిగి మనకి ఏది నచ్చిందో అక్కడికి వెళ్తాం కదా. అలాగే ఆధ్యాత్మికతలో కూడా మీరు ఎంటర్ అయ్యాక మీకు ఏది కనెక్ట్ అయిందో దాన్ని గట్టి పట్టుకోవాలి. నేనున్నాను, ఆనాపానసతి ధ్యానం చేశాను, నాకు ఇందులోకి వచ్చాను, వచ్చిన తర్వాత నాకు ఒక కర్మ సబ్జెక్ట్ పట్టుకున్నాను, నాకు అందులో ఎన్నో నా సొంత ఎక్స్పీరియన్స్లు వచ్చినాయి, అందరికీ ఉపయోగపడుతుందని నేను వదిలాను. అది ఎవరికి అవసరం వాళ్ళు తీసుకుంటారు, ఎవరికి అవసరం లేదు వాళ్ళు తీసుకోరు. కొంతమంది ఉన్నారు, నేను చెప్పిన వాళ్ళు చేయలేరు, వాళ్ళు నా సొంత మిత్రులే, ఆ కర్మ అనుభవిస్తూనే ఉంటాడు. ఒరే తీసుకోవచ్చు కదరా, కర్మ లేదు గుండె లేదు అంటాడు, వాడికి అవసరం లేదు. అలాగని వాడు తప్పు కాదు, వీడు తీసుకున్నాడు, వీడి రైట్ కాదు. ఇది ఎవరి అవసరము వారిది. అందుకని మీరేం చేయాలంటే ఈ విశాల ప్రపంచంలో ఎన్నో సబ్జెక్టులు, ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి, అన్నీ చూడండి. ఎందులో మీరు కనెక్ట్ అవుతున్నారు, ఎందులో మీ శక్తి ఉద్ధృతం అవుతుంది, ఎందులో మీకు ప్రకృతి సహకరిస్తుంది, దాన్ని పట్టుకోండి. నేను ఈరోజు కూడా ఎవరికి కూడా కర్మ ధ్యానం చేయండి, కర్మ ధ్యానమే అసలైంది, అది చేస్తేనే మీ జీవితం ఉంటుంది, కర్మను విపాకం చేసుకున్న వాళ్ళే బతుకుతారు అని ఎప్పుడు చెప్పను నేను. కర్మ ధ్యానం అనే విధానం ఉన్నది, సులువుగా కర్మలు తొలగించుకోవచ్చు. నేను తొలగించుకున్నాను, మా వాళ్ళు తొలగించుకున్నారు అని చెప్తాను, అంతే. తొలగించుకున్న